ఆహార కల్తీపై శిక్షలేవి నోటీసులతోనే సరి, మరి కనీస లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం రూపాయలు లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. అదే ముందే చెప్పిన, నేను చదవకన్నా ముందే నాకు ఎందుకో ఆ థాట్ వచ్చేస్తుంది. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలే. మరి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన్న పరిస్థితులు, నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు, రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా, ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. మరి వాస్తవానికి ఏంటంటే వీటి మీద దృష్టి పెట్టాడు, అన్ని పనికి మాలిన దాని మీద దృష్టి పెట్టిండు గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పనికి మాలిన దాని మీద, హైడ్రా లాంటి పనికి మాలిన దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకు నష్టం చేసుకుంటూ వస్తున్నాడే తప్ప